ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రెసెంట్ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ప్రెసెంట్ మార్కెట్లో చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్లక్చుయేషన్స్ చూస్తూనే ఉన్నాము. ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు పెరుగుతుంది. మరి ఈరోజు మళ్ళీ తగ్గినట్టే మనకు అనిపిస్తుంది. ఎందుకు ఈ ఫ్లక్చుయేషన్స్ జరుగుతున్నాయంటే? బేసికల్గా ఏ మెటల్ అయినా సరే ఒకే డైరెక్షన్లో కపుల్ ఆఫ్ డేస్ పాటు తర్వాత ఆగిపోతుందండి. అండ్ ఇది కూడా టూ మచ్ పెరిగింది. 2025 బిలాంగ్స్ టు సిల్వర్ అండ్ గోల్డ్. అండ్ సిల్వర్ అయితే ఆల్మోస్ట్ 170% దాకా వచ్చి వెళ్ళిపోయింది. గోల్డ్ అయితే ఆల్మోస్ట్ 70% దాకా వచ్చేసింది. ఆ గెయిన్స్ని సస్టైన్ కావడానికి కోసం చాలా టైం పడుతుంది. అందుకని 2026 అబ్నార్మల్ రిటర్న్స్ అయితే రావు. మీరు ఏదైనా రీజనబుల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే పర్వాలేదు, కానీ లాస్ట్ ఇయర్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుద్ది, ఇంకా ఎక్కువ వస్తుంది అనుకోవటం మన భ్రమ. కాబట్టి ఇప్పుడు ఆ గెయిన్ సస్టైన్ కావాలి కాబట్టి కపుల్ ఆఫ్ మంత్స్ వరకు కూడా సౌదీ మార్కెట్లో వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకే ఈ సంవత్సరం నేను పెట్టిన టార్గెట్ +/- 15% అన్నది. అంతకంటే ఎక్కువ పోదు, అంతకంటే తక్కువ పడే ఛాన్స్ లేదు. అందుకని నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వరకు కూడా గోల్డ్ నుంచి మనం నార్మల్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్. మరి ఈ బంగారం సార్, ప్రపంచంలో చూసుకుంటే మరి ఇంత ఖరీదైనటువంటి ఈ బంగారం ప్రపంచంలో కొన్ని దేశాలంటే ఎక్కువగా అందిస్తాయి అంటారు కదా, ఏమేమి దేశాలు ఎక్కువగా అందిస్తున్నాయి? సో బేసికల్గా మైనింగ్ యాక్టివిటీ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ గోల్డ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. వరల్డ్ వైడ్గా గోల్డ్ మైనింగ్ చేసే దాంట్లో అంటే ఫస్ట్ చైనా వాళ్ళు ఉంటారండి. చైనా వాళ్ళు సంవత్సరానికి ఆల్మోస్ట్ 375 టన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు వాళ్ళు మైనింగ్ యాక్టివిటీ ద్వారా. వాళ్ళు యాక్చువల్లీ ఇంపోర్ట్స్ అంతకంటే ఎక్కువ చేసుకుంటారు, ఇంకా చాలా కూడా అది. అండ్ రెండో దేశం రష్యా అనమాట. 325 టన్స్ వీళ్ళు రష్యా వాళ్ళు తయారు చేస్తారు. వరల్డ్లోనే సెకండ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట రష్యా. తర్వాత ఆస్ట్రేలియా వాళ్ళండి. మైనింగ్లో ఆస్ట్రేలియా చాలా పాపులర్. మెజారిటీ మైనింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆస్ట్రేలియా ప్రపంచానికి అందిస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళు 314 టన్స్ తయారు చేస్తారు ప్రయాణం వచ్చేకల్లా. నెక్స్ట్ కెనడా అండి, 195 టన్స్. తర్వాత యునైటెడ్ స్టేట్స్ 173 టన్స్ ఉంటుంది. తర్వాత ఘనా అని చెప్పేసి ఆఫ్రికన్ కంట్రీ అనమాట. అక్కడ కూడా మైనింగ్ యాక్టివిటీస్ ఎక్కువ. 127 టన్స్ తయారు చేస్తారు ప్రయాణం వచ్చేకల్లా. తర్వాత పెరు, మళ్ళీ ఇది కూడా అక్కడ కంట్రీయే, వీళ్ళు 126 టన్స్ ప్రయాణం. తర్వాత ఇండోనేషియా 125 టన్స్ ప్రయాణం. మెక్సికో 124 టన్స్. అండ్ ఉజ్బెకిస్తాన్ ఒకటి 111 టన్స్ తయారు చేస్తారు. వీళ్ళు ప్రపంచంలో టాప్ 10 గోల్డ్ని మైనింగ్ చేసే కంట్రీస్ అనమాట. ఇండియా ఎక్కడ టాప్ 10 ఉండదు. సార్, రీసెంట్గా కియోసాకి కూడా ఒక అంచనా వేశారు కదా, బంగారం ధరలు, వెండి బంగారం ఇలా ఉంటుంది, స్టాక్ మార్కెట్ ఇలా ఉంటుంది అని చెప్పి ఒక అంచనా వేయడం అయితే జరిగింది. సో బేసికల్గా ప్రతి ఒక్కళ్ళు మార్కెట్ని ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారండి. ఆయన రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రాశారు కాబట్టి, చాలా పాపులర్ అయ్యారు కాబట్టి ఏదో డైలాగ్ కొడతారు. ఇప్పటివరకు అయితే స్టాక్ మార్కెట్ కొలాప్స్ అవుతుందని చెప్పేసి 30 టైమ్స్ చెప్పాడు లాస్ట్ 2 ఇయర్స్లో. అది పెరుగుతూనే ఉంది. కాబట్టి ఒక వ్యక్తి ఇచ్చే ప్రెడిక్షన్ పట్టుకొని మనం దూరం పోద్ది అని చెప్పలేం, కానీ బట్ ఓవరాల్గా అయితే ఎస్, బంగారం డిమాండ్ ఉంది, ఇప్పటికీ ఉంది. దాని అర్థం ఎవ్రీడే పెరిగిద్దని కాదు, ప్లస్ మార్నింగ్ కల్లా 1% అవుద్దని కాదు కదా. సో ఇయర్లీ యావరేజ్ మీద మనం 10 to 15% హిస్టారికల్ డేటా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు పోదు అంటే లాస్ట్ ఇయర్ బాగా పెరిగింది కాబట్టి అంత పెరిగే ఛాన్స్ లేదు. బట్ సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం సపోర్ట్ ఉంది కాబట్టి ఆ ప్రైస్ సస్టైన్ అవుతుంది అని అంటుంది. కాబట్టి నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వరకు కూడా మనం +/- 15% చొప్పున రొటేట్ అవుతూ ఉంటుంది. 3 lakhs వరకు వెళ్ళిపోతానన్న వెండి ధర చూసుకుంటే కొంచెం క్రమేపీ తగ్గిపోతుంది సార్. మార్కెట్ ఎలా ఉంది ఈరోజు? 3 lakh వరకు వెళ్తుందంటే డెఫినెట్గా వెళ్తుంది వెండి. బట్ అది ఈ సంవత్సరం వెళ్తాను గ్యారంటీ ఏం కాదు. ఓకే, ఇండస్ట్రీ వైజ్ డిమాండ్ పెరుగుతున్నమాట నిజం. అది ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, 5G టెక్నాలజీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సెంటర్స్ కావచ్చు, మొత్తం మీద వాటికి హ్యూజ్ డిమాండ్ పెరుగుతుంది. అదే టైంలో మైనింగ్ యాక్టివిటీ తగ్గుతుంది. యాక్చువల్గా ప్రపంచంలో బిగ్గెస్ట్ మైనింగ్ చేసే 2 మైన్స్ క్లోజ్ చేస్తున్నారు ఈ సంవత్సరం. దాంతో ఇంకొంచెం డిమాండ్ ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పేసి వరల్డ్ వైడ్గా అబ్నార్మల్ మూవ్ జరిగింది. బట్ ఎంత డిమాండ్ ఉన్నా సరే అది 170% జస్టిఫికేషన్ చేసుకోలేరు. అంటే టూ మచ్ స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ రన్ అవుతున్నాయి. కాబట్టి ఆ స్పెక్యులేషన్ యాక్టివిటీస్ డల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. మార్కెట్ కనుక కపుల్ ఆఫ్ డేస్ న్యూట్రల్గా ఉందనుకోండి, ఆటోమేటిక్గా స్పెక్యులేషన్ తగ్గిపోద్ది. అప్పుడు మళ్ళీ గ్రౌండ్ రియాలిటీకి వచ్చింది అనమాట. కాబట్టి సిల్వర్ నుంచి కూడా అంత పెద్ద యాక్టివిటీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఈ సంవత్సరం. మేబీ ఒక 20% మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ డెఫినెట్గా గోల్డ్తో పోల్చుకుంటే ఎక్కువ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిల్వర్ దగ్గర నుంచి. ఈ రెండే కాదు, ఎంటైర్ మెటల్ ప్యాక్ అంతా కూడా 2 రోజుల నుంచి క్రాక్ అయింది, పడిపోతూనే ఉంది. అండ్ కాబట్టి టెంపరీగా మూమెంట్ మిస్ అవుతుంది అనుకోవచ్చు, పాజిటివ్ మూమెంట్ మిస్ అవుతుంది. ప్రెసెంట్ మరి గోల్డ్ పైన, సిల్వర్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి టైం బాగుందంటారు, పెట్టొచ్చు అంటారా? ఏమంత డిస్కౌంట్లో ఉందని పెట్టడానికి మీరు ఎస్ఎఫ్ఎల్ ధర కావాలంటే కొనుక్కుంటూ పోవచ్చు, వాటిని ఆపొద్దు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. బట్ 1 వీక్ 1 మంత్ కోసం అయితే మాత్రం చార్ట్స్ బాగలేదు.
చార్ట్స్ ఏంటంటే దిద్దుబాటు గ్రోత్ని అంటారు కదా, దాన్ని టైం కరెక్షన్ జరుగుతుంది ప్రస్తుతానికి. కాబట్టి మళ్ళీ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయితే తీసుకోవాలి. కాబట్టి ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ఆ ప్రైస్ గుర్తుపెట్టుకోండి, అది బ్రేక్అవుట్ అప్పుడు మళ్ళీ తీసుకోండి అంతే. ఎస్. మొదలు తీసుకోవటం బెటర్. ఎప్పుడైనా మూవింగ్ యావరేజ్ దూరంగా వెళ్ళిపోయిందంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్. దగ్గరకు వచ్చి రివర్స్ అయ్యేటప్పుడు మళ్ళీ కావాలంటే ఎంటర్ అవ్వచ్చు అనమాట. కాబట్టి ఫుల్ బ్యాక్ బ్రేక్అవుట్స్ వీటిని వాడుకుంటూ మనీ మేక్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎవరైనా ఉంటే కనుక ప్రాఫిట్ బుక్ చేసుకొని డిప్ కోసం వెయిట్ చేయడం బెటర్. ఎస్. రీసెంట్గా ఒక న్యూస్ చూసాం సార్, ఎలాన్ మస్క్ కూడా ఈ సిల్వర్ రేట్లు ఇలా పెరగడంతో కొంచెం డల్ అయినట్టుగా, అంటే వెండికి బదులు వేరే మెటీరియల్స్ని యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక వార్తలు కూడా మనం వింటున్నాం. ఎందుకంటారు? బేసికల్గా ఎలాన్ మస్క్ మేజర్ బిజినెస్, వన్ ఆఫ్ ది బిజినెస్ వచ్చేట్లు టెస్లా కార్స్. ఎలక్ట్రికల్ కార్స్లో యావరేజ్ మీద 30 గ్రామ్స్ నుంచి 50 గ్రామ్స్ వరకు సిల్వర్ వాడతారు, పల్సెట్ కోటింగ్ లాగా కండక్షన్ కోసం. ఇవి రేట్లు ఇంత అబ్నామ్లు పెరుగుతున్నాయి అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరికైనా సరే కొంచెం ప్రాబ్లమే. అందుకని ఆల్టర్నేటివ్ ఇదే కండక్షన్ ఉన్న ఆల్టర్నేటివ్ మెటల్ కోసం వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు అంతే. ఏదైనా సరే ఎంత ఇండస్ట్రియల్ డిమాండ్ అయినా సరే ఈ 170% అబ్నార్మల్ మూవ్ని మనం తీసుకుంటూ కన్సిడర్ చేయలేము అనమాట. కాబట్టి టూ మచ్ స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ రన్ అవుతున్నాయి, అది ఎంతకంత ఆగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి 2026లో లాస్ట్ ఇయర్ అంత రిటర్న్స్ అయితే ఖచ్చితంగా రావు. అందుకని అందరు కూడా ఏంటంటే బిఏ కన్జర్వేటివ్ అని చెప్పేసి రికమెండ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఎంటైర్ మార్కెట్స్ కూడా ఎంతకంత వాలటిలిటీకి గురయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే అమెరికా మార్కెట్ బిహేవియర్ చూస్తే కనుక వేరే దేశ వాళ్ళని కిడ్నాప్ చేయటాలు, అంతర్జాతీయ సంస్థ నుంచి కంప్లీట్గా బయటికి రావడానికి ట్రై చేయటాలు, అండ్ ఇండియా మీద 500 ట్యాక్స్లు వేస్తాము, చైనా మీద వేస్తాము, బ్రెజిల్ మీద వేయటం అంటారు. ఇలాంటి అన్నిటి వల్ల ఏంటంటే అమెరికన్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కూడా అండ్ 1 more year లాస్ట్ ఇయర్ లానే వాలటిలిటీ వచ్చింది అనుకోవచ్చు. కాబట్టి లాట్ ఆఫ్ అన్ప్రెడిక్టివ్ థింగ్స్ జరుగుతున్నాయి మార్కెట్లో. కాబట్టి మన వాలటిలిటీ జోన్లో ఉన్నట్టు లెక్క. అందుకని నథింగ్ ఈజ్ సస్టైనబిలిటీ అనమాట. టూ మచ్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అందుకని ఎంతకంత ప్రాఫిట్ ఉన్న వాళ్ళందరూ బుక్ చేసుకొని డిప్ అండ్ బై చేయడం ద్వారా మనం మనీ మేక్ చేసుకోవచ్చు. సో వ్యూవర్స్, మరి మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లలు ఉంటే కనుక పిల్లల ఫ్యూచర్ ప్లాన్, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మరి బెస్ట్ ఫండ్స్ ఏంటి, హై రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఏమున్నాయి, ఫినాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలి, మరి వీటిపైన అవగాహన కావాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మరి January 10th and 11th 6 PM to 9 PM అంటే 3 hours ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించబోతున్నారు సుందర్ రామరెడ్డి గారు, స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. ఈ మంత్ January 10th, 11th సాటర్డే, సండే అండ్ 6 hours ఆన్లైన్ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద జరుగుతుందండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేసేసి మీ సీట్ని బుక్ చేసుకోండి. ఇందులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఎన్ని రకాల ఈటీఎఫ్స్ ఉన్నాయి, అండ్ కొత్త ఈటీఎఫ్స్ని ఎలా ట్రాక్ చేసుకోవాలా, అండ్ ఎన్ఎస్సి లేదా బీఎస్సీ నుంచి ఎక్కడి నుంచి వీటిని ట్రాక్ చేసుకోవాలా, అలాగే మ్యూచువల్ ఫండ్స్ అండ్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ని ఎలా పిక్ చేసుకోవాలా, అండ్ మ్యూచువల్ ఫండ్స్ని బెస్ట్ వాటిని పిక్ చేసుకోవడానికి కావాల్సిన స్కానర్స్, ఆ సాఫ్ట్వేర్స్ వాటి గురించి, అండ్ ఇండెక్స్ ఫండ్స్ ఎలా తీసుకుంటే, ఎలా కంపారిజన్ చేసుకుంటే బెస్ట్ వాటిని పిక్ చేసుకోవచ్చు. ఇలా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి, వెల్త్ మెయింటెనెన్స్కి, వెల్త్ ప్రొటెక్షన్స్కి ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎలా యూజ్ అవుతాయో డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి మీ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా కింద ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేసుకొని మీ సీట్ని బుక్ చేసుకోవాల్సింది కోరుతున్నాను.